ఏలూరు నియోజకవర్గం పరిధిలో శెట్టి బలిజ కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన బార్‌ను తమ కులానికి చెందిన వారికే ఇవ్వాలని శెట్టి బలిజ కులస్తులు ఆదివారం ఏలూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కులానికి కేటాయించిన షాపును బైరిరెడ్డి విజయకుమార్ అనే వ్యక్తి శెట్టి బలిజ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేశాడని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ జిల్లా ప్రెసిడెంట్ కోడి దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు వీరవల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు కడలి శ్రీనివాస్, శెట్టిబలిజ కుల సభ్యుడు కేతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరేదో ఫెడరేషన్ అని పెట్టి మామూలుగా మాకేదో గీత కార్మికులని చెట్టుబల్జీలని ఇచ్చారు, షాప్ ఇచ్చారు. ఆ షాపులోనే మళ్ళీ బినామీలు తగులుకుని వాళ్ళ పేర్లు వేసేసి మాకు ఇంత అన్యాయం చేస్తే మేము తలకు 50,000 వేసుకుని మేము 50 మందికి చేకూరి ఇందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాబు మేము ఏదో చేసుకుంటున్నామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఇవన్నీ చేశాక ఎవరో బినామీ అని కొత్త మా 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 కమ్యూనిటీకి సంబంధం లేనివాడు వచ్చి దోసుకుపోతున్నాడు. దానికోసం న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. మేమంతా మీ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాం సార్, మీ అపాయింట్మెంట్ తీసుకుని. నా పేరు నాగరాజు. నేను ఏలూరు చెట్టిబలిజీ సంఘంలో ఒక సభ్యుడిని. కైకలూరు నియోజకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెట్టిబలిజీ కులస్తులకి కేటాయించినటువంటి బార్ షాపులు మొన్న వేలంపేట వేయటం జరిగింది. అందులో లాటరీలో బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి తగలటం జరిగింది. అయితే బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులస్తుడు కాదు. కావున దీనికి ఈ అధికారులందరూ కూడా దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని, మాకు కేటాయించిన సీట్ని మా కులస్తులకి వచ్చేలా చేయాలని మేము కోరటం అయింది సీఎం గారిని.